హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన గోపరాజు సమరం, సమరంగానే ప్రసిద్ధులు. గోసా అదే గోరాగారి కొడుకు గోపరాజు సమరం వీరి 87వ పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను. గోపరాజు రామచంద్రరావు గారి 9 మంది సంతానంలో గోపరాజు సమరం గారు ఒకరు. వీరు 2వ ప్రపంచ యుద్ధ సమయంలో పుట్టినందున గోరాగారు వీరికి సమరం అని పేరు పెట్టారు. ఇక జీవిత విశేషాలను పరిశీలిస్తే డాక్టర్ గోపరాజు సమరం వైద్యుడు, సంఘసేవకుడు, రచయిత. వైద్య విజ్ఞాన సంబంధించిన విషయాలపై తెలుగులో అనేక గ్రంథాలు రచించారు. సమరం నాస్తికవాది అయిన గోరా సరస్వతి వారి కుమారుడు. వృత్తిరీత్యా వైద్యుడైన సమరం వివిధ రంగాల్లో కృషి చేశారు. సమరం 1939 జూలై 30న అనగా 87 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించారు. సరే, వీరు రంగరాయ వైద్య కళాశాల కాకినాడలో, అలాగనే మరి కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల నుండి ఎంబీబీఎస్ పట్టా పొంది 1970లో విజయవాడలో వైద్యునిగా వాస్తవికత, సమత, వ్యక్తిత్వం అనేటువంటి ఆ 3 అంశాల గుర్తుగా వాసవ్య నర్సింగ్ హోమ్ పేరుతో వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. వందలాది ఉచిత వైద్య శిబిరాలు, టీకా వైద్యం క్యాంపులు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్స శిబిరాలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్ఐవి రక్త పరీక్షా శిబిరాలు నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషించారు సమరం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల్లో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంపొందించడంలో విశేష కృషి చేశారు. సమరం స్వేచ్ఛా గోరా నేత్రనిధి దాని యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు వీరు. బాణామతి, చేతబడి ఇటువంటి మూఢనమ్మకాలను రూపుమాపటానికి సమరం వీటి సమస్య హెచ్చుగా ఉన్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలు, తెలంగాణ ప్రాంతంలో అనేక బృందాలతో పర్యటించారు ఆయన. జిల్లా అధికారులు, పోలీస్ సూపరింట్ ఆహ్వానంపై బాణామతిపై అవగాహన పెంచడానికి వైద్యులు, శాస్త్రజ్ఞులు, మంత్రజాలికులు, మిమిక్రీ కళాకారులు, స్వచ్ఛంద కార్యకర్తలతో కూడిన బృందాలకు సమరం నాయకత్వం వహించాడు. సమరం విజయవాడలోని పోలీసు వైద్య కేంద్రం యొక్క గౌరవ నిర్దేశకుడు కూడా. డాక్టర్ సమరం భారతీయ వైద్య సంఘ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. స్థానిక, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అనేక ఉన్నత పదవులను చేపట్టారు. 1980-81 సంవత్సరానికి గాను భారతీయ వైద్య సంస్థలో ఆ సంఘపు ఉత్తమ రాష్ట్ర అధ్యక్షునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. 1996-97లో భారతీయ వైద్య సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఈయన భార్య డాక్టర్ రష్మి కూడా వీరి కృషిలో పాలు పంచుకున్నారు. ఇక మరికొన్ని జీవిత విశేషాలను పరిశీలిస్తే సమరం గారి గురించిన విశేషాల్లో డాక్టర్ అంటే కేవలం ఆసుపత్రిలో రోగులకు చికిత్స చేసే వ్యక్తి మాత్రమే కాదు, సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుతూ ప్రజల జీవితాలను మార్చగల వ్యక్తి కూడా అని సమరం నిరూపించిన మహానుభావుడు డాక్టర్ గోపరాజు సమరం గారు. సంప్రదాయ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఆయన పుట్టుకను కాదు, ఆలోచనను నమ్మారు. ఆయన కులాన్ని కాదు, మానవత్వాన్ని ఎంచుకున్నారు. మతాచారాల కంటే శాస్త్రీయ దృక్పథాన్ని ఆచరించారు. తండ్రి గోరాగారి నుంచి వచ్చిన
హేతువాద నాస్తిక విలువలను జీవితాంతం కొనసాగిస్తున్నారు. ఆయన ఆలోచన విధానం తన కుటుంబ జీవితంలో కూడా కనిపిస్తుంది. తన కుమార్తెలకు జగతి, రజిత అటువంటి ప్రత్యేకమైన పేర్లు పెట్టడం కూడా వారి దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. మనిషి ఏ కుటుంబంలో పుట్టాడన్నది అతని చేతిలో ఉండదు, కానీ ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి అనేది అతని నిర్ణయం. డాక్టర్ సమరం గారు పుట్టుక కంటే ఆలోచనే గొప్పదని తన జీవితంలో నిరూపించారు. వైద్యుడిగా వేలాది మందికి సేవలు అందించడమే కాకుండా ఆరోగ్య అవగాహన, లైంగిక విద్య, కుటుంబ ఆరోగ్యం, మూఢనమ్మకాల నిర్మూలన, మానవతా సేవ, శాస్త్రీయ దృక్పథ ప్రచారం ఇటువంటి ఎన్నో రంగాల్లో విశేష కృషి చేశారు. మరి సమాజం మాట్లాడడానికే సంకోచించిన లైంగిక ఆరోగ్యం వంటి అంశాలను ఆయన శాస్త్రీయంగా ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అపోహలు, భయాలు, మూఢనమ్మకాల స్థానంలో నిజమైన వైద్య విజ్ఞానాన్ని అందించారు సమరం. యువత, దంపతులు, కుటుంబాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన అవగాహనను సులభమైన తెలుగులో అందించారు ఆయన. ఈ రంగంలో ఆయన చేసిన సేవలు లక్షలాది కుటుంబాలకు ఉపయోగపడ్డాయి. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించటం, ఉచిత వైద్య శిబిరాలు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్రచికిత్సలు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు, హెచ్ఐవి అవగాహన కార్యక్రమాలు ఇలాంటివి నిర్వహించటం, ఇటువంటి సేవలు ఆయన జీవితంలో ఒక చిన్న భాగమే. వేలాది మంది వైద్యులకు శిక్షణ ఇచ్చారు ఆయన. లక్షలాది మందిలో ఆరోగ్య చైతన్యం కలిగించారు. ఎయిడ్స్ గురించి ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్న సమయంలో భయాన్ని పెంచకుండా శాస్త్రీయ అవగాహన కల్పించిన ప్రముఖ వైద్యుల్లో డాక్టర్ సమరం గారు ఒకరు. మూఢనమ్మకాల కంటే విజ్ఞానం గొప్పదని ప్రజలకు అర్థమయ్యేలా చేశారు. కార్నియా దానం, దాని ద్వారా వందలాది మందికి చూపును అందించటం, వేలాది క్యాటరాక్ట్ ఆపరేషన్లు, పోలియో బాధితులకు శస్త్రచికిత్సలు, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సహాయం చేయటం, ఇటువంటి సేవలు ఎన్నో ఆయన మానవతా హృదయానికి నిదర్శనం. బాణామతి, చేతబడి ఇటువంటి మూఢనమ్మకాల పేరుతో ప్రజలు మోసపోకుండా వైద్యులు, శాస్త్రజ్ఞులు, మాంత్రిక కళాకారులతో కలిసి గ్రామాల వరకు వెళ్ళి శాస్త్రీయ అవగాహన కల్పించారు. మూఢనమ్మకాలను భయంతో కాదు, విజ్ఞానంతో ఎదుర్కోవాలని ప్రజలకు నేర్పించారు. వైద్య విజ్ఞానం, లైంగిక విజ్ఞానం, కుటుంబ జీవితం, ఆరోగ్య పరిరక్షణ ఇటువంటి అంశాలపై 217కు పైగా పుస్తకాలు రచించారు ఈయన. దశాబ్దాలుగా పత్రికల ద్వారా, ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా కూడా లక్షలాది మందికి ఆరోగ్య విజ్ఞానాన్ని అందిస్తున్నారు సమరం. తన ఆసుపత్రిలో శాశ్వత హెల్త్ అండ్ మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆరోగ్య విద్యను ప్రత్యక్షంగా ప్రజలకు చేరవేయటం కూడా ఆయన ప్రత్యేకత. కోవిడ్ సమయంలో ఆసుపత్రిని మూసివేయకుండా ప్రజలకు సేవ చేయటం, 1,50,000 మెడికల్ కిట్లు పంపిణీ చేయటం, వలస కూలీలకు ఉచిత వైద్య సేవలు, ఆహారం అందించడం వంటి కార్యక్రమాలు గోపరాజు సమరం మానవతా సేవకు నిదర్శనం. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అనేక జాతీయ రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు వీరు. ఆయన గొప్పతనం అవార్డుల్లో కాదు, ప్రజల జీవితాల్లో వెలిగించిన విజ్ఞాన దీపంలో ఉంది. మన రాజ్యాంగం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతాభావాన్ని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలని చెబుతుంది. డాక్టర్ సమరం గారు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని తన జీవితమంతా ఆచరించి చూపిస్తున్నారు. ఈరోజు సమాజానికి ఇలాంటి వైద్యులు, ఇలాంటి మానవతావాదులు, ఇలాంటి హేతువాదులు, నాస్తికులు ఎంతో అవసరం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, వారి ఆలోచనలు కూడా ఆరోగ్యవంతంగా మార్చడానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి డాక్టర్ జి సమరం గారు. ఆయన 87వ పుట్టినరోజు 2026 జూలై 30న ఆయనకు శుభాకాంక్షలతో ఆయన అభిమానులుగా, ఒక నాస్తికుడిగా మీ కానమోకు, మన కానమోకు కథ వచ్చిన శ్రోతల ద్వారా వారికి పుట్టినరోజు 87వ పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేస్తున్నాము. విన్నారుగా ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన సమరం గోపరాజు సమరం వారి 87వ పుట్టినరోజు సందర్భంగా వారి జీవిత విశేషాలను
ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.